ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరేయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్భగవద్గీత మనము ఉచ్చైశ్రవసమస్వానాం విద్ధి మాం అమృతోద్భవం ఐరావతం గజేంద్ర నరాణాం చ నరాధిపం. ఉచ్చైశ్రవసమస్వానాం, అశ్వము అంటే అమృతమథనం జరిగినప్పుడు పుట్టినటువంటి ఆ అశ్వం గుర్రము నేనే అని చెప్పారు. ఐరావతం గజేంద్రాణం, ఐరావతము నేను అన్నారు అంటే ఏనుగు. తర్వాత నరాణాంచ నరాధిపం, నరులలో నరాధిపం, నరులలో అధిపతి అయినటువంటి రాజు నేను అని చెప్తున్నాడు. దీంట్లో అశ్వమేధ యాగం గురించి కొద్దిగా చెప్తానండి. ఇక్కడ కొంచెం ఈ అశ్వమేధ యాగంలో గుర్రమునకు అధిదేవత ప్రజాపతి హిరణ్యగర్భుడగుట వలన గుర్రమునకు ప్రాధాన్యము. గుర్రము ప్రజాపతి రూపము కలది అగును. గుర్రము ప్రజాపతి అంటే ఈ సృష్టికర్త అయినటువంటి వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వరూపమని అశ్వమేధ యాగానికి సంబంధించినటువంటి మంత్రాల్లో చెప్పడం జరుగుతుంది. దానికి అప్సయోనిర్వ అశ్వః, అప్సయోనిర్వ అశ్వః అంటే సముద్రము నుండి పుట్టింది కదా, చిలికినప్పుడు మథనం చేసినప్పుడు ఆ సముద్రం నుంచి పుట్టినటువంటిది కాబట్టి అప్సు అంటే జలములు, జలము నుండి పుట్టింది కాబట్టి దానికి
అశ్వః అని తైత్తిరీయ సంహిత అంటే వేదం చెప్తూ ఉంది. గుర్రము నీటియందు పుట్టినది అని వేదమంత్రం చెప్తూ ఉంది. ప్లస్ దాంతోపాటుగా ఈ జలమునకు సంబంధించి జలము నుంచి పుట్టినాయి కాబట్టి వాటన్నింటికీ వాటికి సంబంధించిన పేర్లు వస్తాయి. జలము కూడా బ్రహ్మస్వరూపం అని చెప్పడం జరుగుతుంది, అంటే హిరణ్య గర్భుని యొక్క స్వరూపం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి పుట్టింది కాబట్టి ఇది ప్రజాపతి అని చెప్పడం జరిగింది. ఈ అశ్వమేధ యాగం జరిగేటువంటి సందర్భాన్ని ఇక్కడ తీసుకుని గుర్రం యొక్క తలను బ్రహ్మ ముహూర్తం అని అంటున్నారు. కాలమును, లోకమును, దేవతా భాగమును గుర్రం యొక్క అంగముల యందు భావన చేయుట వలన దానిని ప్రజాపతి రూపముగా తీర్చిదిద్దినట్లు అగును. దాంట్లో ఆవాహన చేస్తారు. అశ్వమేధ యాగం చేసేటప్పుడు గుర్రమును తీసుకుని ఆ గుర్రానికి ఇప్పుడు తల దగ్గర నుంచి తోక వరకు దాని యొక్క ఏ ఏ పరిస్థితుల్లో ఏ ఏ భాగములందు ఎవరెవరిని ఆవాహన చేస్తారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారు. దాని యొక్క కన్ను సూర్యుడు. దీనికి అశ్వమేధ యాగం చేసేటప్పుడు ఉండేటువంటి అశ్వానికి కన్ను సూర్యుడు, ప్రాణమే గాలి, నోరే వైశ్వానరాగ్ని, తర్వాత పృష్ఠము ద్యులోకము. పృష్ఠం అంటే వెనకాల ఉండేటువంటి భాగం, పొట్ట అంతరిక్షం, పొట్టయే ఆకాశం, తర్వాత డెక్కలు మోపిన చోటే పృథ్వీ. దాని డెక్కలు అంటే గుర్రానికి డెక్కలు ఉంటాయి కదా, అది ఎక్కడ పెట్టిందో అదే పృథ్వీ. పార్శ్వమే దిక్కులు, ప్రక్కటెముకలు, ఆగ్నేయము మొదలగు మూలలు. దానికి ఎముకలు ఉంటాయి కదా, ఆ ఎముకలే ఇప్పుడు ఇక్కడ ఆగ్నేయము, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం ఇవన్నీ వస్తాయి. తర్వాత తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇవన్నీ కూడా అక్కడనే చెప్పడం జరుగుతూ ఉంది. అవయవములు ఋతువులు, దాంట్లో ఇవన్నీ ఆవాహన చేస్తారు. అక్కడ ఆ గుర్రమునందు పెట్టినారా, వెళ్ళిపోయినారా పెట్టేసా? సరే, దొంగలతో కీళ్ళు నెలలు పక్షములు, కాళ్ళు దేవతలు పితృదేవతలు, ఎముకలు నక్షత్రములు, మాంసపు ముద్దలు మేఘములు, ఉవధ్యము అంటే అది తినిన ఆహారము, ఇంకా జీర్ణం కాకుండా ఉండేటువంటి ఆహారాన్ని ఇసుక అన్నారు. నాడులు నదులు, గుండెకు క్రింద ఎడమ కుడివైపు నుండే మాంసపు ముద్దలు యకృత్, క్లోమానహ అని పేర్లు. అంటే వీటికి పర్వతములు అని అక్కడ ఆవాహన చేస్తారు. శరీరమునందలి రోమములు, జూలుంటదే గుర్రానికి, అవి ఓషధులు, వనస్పతులు. తర్వాత నాభి నుండి పైభాగం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సూర్యుడు వచ్చేటువంటి ప్రదేశం. అదే నాభి నుండి క్రింది భాగం వచ్చేసి మధ్యాహ్నం నుండి అస్తమించే సమయాన్ని గురించి చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత ఆవులించుట, ఆ యొక్క అశ్వము ఆవులిస్తే, ఏమండి ఈ జలజ అనే వాళ్ళు ఉన్నారు చూడండి, ఎవరండి మీరు? కొద్దిగా మ్యూట్ తీసి చెప్పండి మీరు. స్వామి, నేను ఆరే చెప్తున్నా చూడు సార్, మస్తారెడ్డి అని. ఆయన స్వామి. ఆయనేనా? సరే సరే, ఆయనైతే నేను చూడలేదులేండి. ఆయన ఆ మస్తాన్ రెడ్డి, ఆయన వేరే. సరే, ఆవులించుట, ఆ యొక్క అశ్వము ఆయన ఆవులించిందని అనుకో, అది మెరయుట, మెరుపులు వస్తుంది. దాన్ని అవయవములను అదిలించుట అంటే కదిలిస్తే, ఆ గుర్రము కదిలిస్తుంది కదా శరీరాన్ని, అది మేఘ గర్జన అన్నారు.
తర్వాత మూత్రించుట, గుర్రము మూత్రం పోస్తుంది, అదే వర్షం అని అన్నారు. వాగీంద్రియము ఆది భౌతికమగు శబ్దం. మహిమ అనే పేరు గల దానికి ఈ గుర్రానికి సంబంధించి ముందర ఒక పాత్ర తీసుకొని పాత్రతో దానికి పూజ చేసేదానికి తీసుకొస్తారు. ఆ పాత్రను గురించి మళ్ళీ చెప్తున్నారు. మహిమ అనే పేరు గల బంగారు వెండి పాత్రలు 2 గుర్రమునకు ముందు వెనుక ఉంచబడును. ఆ బంగారు పాత్రకు గ్రహము అని పేరు. బంగారు పాత్రకు తూర్పు వైపున సముద్రం, వెండి గ్రహానికి సంబంధించి రాత్రి అని పేరు. దానికి పడమర వైపు ఉండేటువంటిదంతా కూడా అదొక సముద్రం. గ్రహములు గొప్పవి కనుక మహిమ అనేటువంటి పేరు కలిగినటువంటిది. హయహ అనే పదము గుర్రానికే హయహ అనే పేరు కూడా ఉంది. ఆ గుర్రాన్ని ఏమనంటున్నారంటే హీ అనేటువంటిది వెళ్ళుట అనే అర్థంలో హీ అనే ధాతువు నుంచి వచ్చింది. ఇది హీ అనేటువంటి ధాతువు. ఒక శబ్దం రావాలంటే ముందు ధాతువు ఉండాలి, ధాతు నుంచి శబ్దం వస్తుంది. ఈ ధాతువు ఏదైతే ఉందో దానికి హీ అని అంటే దాని నుంచి పుట్టినది అని అర్థం అన్నమాట. అంటే ఒకటి పుట్టేదానికి ఏదైతే ఆధారంగా ఉందో దాన్ని హీ అని అంటారు. హయమన్ అంటే గొప్ప నడక కలిగి స్పీడ్గా వెళ్ళేటువంటిది అనేటువంటి అర్థం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ దేవాన్ అవహత్ అనగా గుర్రమే ప్రజాపతి రూపముగా ఉన్నది. అశ్వమేధ యాగంలో ఇవన్నీ చేస్తారు. వాజీ అర్వా ప్రత్యేకమగు జాతి గుర్రములు. వాజీ అయి ఆ గుర్రానికే వాజీ అని అర్వా అని కూడా పేర్లు ఉన్నాయి. వాజీ అనేటువంటి పేరుతో గంధర్వులకు వాహనమైనది. ఈ గుర్రము గంధర్వులకు వాహనమైతే అప్పుడు వాజీ, అసురులకు వాహనమైతే అర్వా అంటారు. మనుష్యులకు వాహనంగా వచ్చినప్పుడు అశ్వం అని అన్నారు. కాబట్టి ఈ అశ్వానికి ఇంత ప్రాధాన్యం ఉంది. కాబట్టే ఈ అశ్వంకు సంబంధించి మనకు ఇక్కడ భగవంతుడు ఉచ్చైశ్రవసమస్వానాం అని ఇక్కడ భగవంతుడు చెప్పడం జరిగింది. సరే, తర్వాత ఐరావతం గజేంద్రాణం అది మనం చెప్పుకున్నాం. నరాణాంచ నరాధిపం. ఇప్పుడు నరాణాంచ నరాధిపం అని అన్నప్పుడు ఈ నరాధిపుడునంటే పరిపాలించేటువంటి స్థితిలో ఉన్నటువంటి అతను. నా విష్ణు పృథివీపతి అంటే విష్ణువంశ లేనటువంటి వాడు పృథివీపతి అంటే రాజుగా ఉండుట అనేటువంటిది జరగదు. అంటే ఇప్పుడు ఈ పృథివీపతిగా రాజుగా ఎవడైతే ఉన్నాడో అతని యందు విష్ణువు యొక్క ప్రభావము అక్కడ ఉన్నది అని చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కూడా కానీ. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు పెళ్లి కుమారుని చేశారని అనుకోండి, పెళ్లి కొడుకు చేసినారు. పెళ్లి కొడుకు చేసినప్పుడు పెళ్లి కొడుకుని ఒక 3 రోజులు అతనికి చాలా గౌరవ మర్యాదలతో అతన్ని ఒక సపరేట్గా చూస్తారు. ఎందుకు అంటే ఈ పెళ్లి కొడుకు ఆ సమయంలో శ్రీరామచంద్రునిలాగా అక్కడ ఇతన్ని చూస్తారు. అక్కడ శ్రీరామచంద్రుడే, పెళ్లి కూతురేమో సీతమ్మ తల్లి. కాబట్టి వీళ్ళిద్దరికీ ఆ స్థానంని ఇస్తారు. ఆ స్థానంనిచ్చి అలా భావించి చేస్తారు. ఇంకోటి ఏమంటే ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనేటువంటి వాళ్ళిద్దరిని తీసుకున్నప్పుడు దాంట్లో పెళ్లి మంత్రాలు ఏవో వస్తాయి. ఇక్కడ ప్రకృతి, ఈయన పురుషుడు. ప్రకృతి పురుషులు రెండు కలిస్తేనే సృష్టి కార్యక్రమం జరుగుతుంది.
మమయోని మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానం తతో భవతి భారత అన్నాడు భగవంతుడు. అంటే ఇప్పుడు ఈ ప్రకృతి పురుషుల నుండి నేను ఈ సృష్టి కార్యక్రమాన్ని జరిగేటట్లు చేస్తున్నానని చెప్పాడు. అందుకని అక్కడ ప్రకృతి పురుషులను గురించి అక్కడ అలా వర్ణించడం జరిగింది. అందుకని ప్రకృతి పురుషుల యొక్క సత్యమైనటువంటి స్థితిని అక్కడ చూపించడం అనే దానికి వాళ్ళిద్దరికీ ఆ గౌరవం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి విషయము ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఈ ప్రకృతి అనేది ఉందే, ఈ ప్రకృతి మామూలుగా ఆకర్షిస్తుంది. ఈ ప్రకృతి ఆకర్షించి నిన్ను విషయాలకు లోబడేటట్లు చేస్తుంది. బాగానే ఉంది. ఈ ప్రకృతి విషయాలకు లోబడిపోయేటట్లుగా చేస్తూ ఉంది కదా. కాబట్టి ప్రకృతి అంటే ద్వేషభావాన్ని కలిగి ఉంటారు ఈ సాధువులుగా ఉండేటువంటి కొంతమంది. ఈ యోగులు ఉండరు చూడండి, ఈ యోగులుగా ఉండేటువంటి వాళ్ళు ప్రకృతి అని అంటేనే, దాంట్లోకి పోవాలంటేనే వాళ్ళకు అయ్యో వద్దబ్బా దాంట్లోకి పోకూడదు, అదంతా కూడా పోయినామంటే అక్కడికి లాగేస్తుంది, దాంట్లో పడిపోతాం అని అంటుంటారు. ప్రపంచంలోకి ఇంకా ప్రపంచమే కదా ప్రకృతి వీళ్ళ దృష్టిలో. అందుకనే ఆడవాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళ నియమాలు, ఆడవాళ్ళకు దూరంగా ఉండాలా, ఇటువంటివి ఇది చేస్తారు. ఇది వివేకము లేనటువంటి వాళ్ళు చేసేటువంటి పని. సరే, వాళ్ళ కథ అంటే ఒక వారుగా పెడదాం. ఈ వేదాంతానికి వచ్చినారు. వేదాంతానికి వచ్చిన తర్వాత ఈ వేదాంతులుగా ఉండే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ప్రకృతిని మేము లక్ష్మీదేవి అని పేరు పెట్టారు. ప్రకృతికి లక్ష్మీదేవి అని పేరు పెట్టి పరమాత్మకి నారాయణుడు అని పేరు పెట్టారు. ఇప్పుడు నారాయణుడు, లక్ష్మీదేవి అంటే ఇప్పుడు ఏమైంది, వీళ్ళు ఈ ప్రకృతి పురుషుని గురించి చెప్తే వెంటనే బాగా అర్థం చేసుకోలేరనే ఉద్దేశంతో ప్రకృతిని లక్ష్మీదేవని, పురుషునేమో నారాయణుడని చెప్తే వీళ్ళు ఇలా ఆరాధన చేస్తే వీళ్ళ భావన అక్కడికి వస్తుంది అనే దృష్టితో వాళ్ళు అక్కడ చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఏమైంది తెలిసినా, అది రాను ఏమైంది తెలుసా, ఆ ప్రకృతితో మాకు అవసరం లేదు, ఆ పురుషునితో మాకు అవసరం లేదు, మాకు కావాల్సింది ఎవరు ఇప్పుడంటే ఈ లక్ష్మీదేవి, ఈ నారాయణుడు. ఈ నారాయణుని మేము పట్టుకుంటే మేము ఉద్ధరింపబడతాము, ఈ నారాయణ అనుగ్రహంతో మేము పోతాము అని పట్టుకుంటాం. మళ్ళీ ఏమంటారు తెలిసిన, భగవంతునితో మాకు అవసరమే లేదు, ఈ అమ్మగారు ఉంటే చాలు. ఎందుకంటే ఏం తలకాయ నొప్పిన ఆయన నిజంగానే. ఈ అమ్మ యొక్క సౌందర్యాన్ని చూసి ఆయన మోహితుడైపోయి ఆమె పైన పడిపోయి ఉన్నాడంట. ఆమె పడిపోయి వీళ్ళు పిలుస్తూ ఉంటే కూడా ఈయన పట్టుకొని ఇట్లా లాక్కుంటుందంట. అప్పుడు మళ్ళీ ఈమెను ప్రార్థిస్తారన్నమాట. అమ్మ మేము వచ్చినాము, మేము స్వామిని చూసేదానికి. ఇది ఎంత దూరం వచ్చేసింది అంటే, దేవునికి కూడా ఇప్పుడు ఏంటంటే ఈ మోహావేశంలో ఉండాడు అనేది వచ్చేసింది కదా ఇక్కడ. ఇట్లా చేసి హైందవ సాంప్రదాయాన్ని ఉండే విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా వేరే విధంగా చేసి ఇంత అధ్వానంగా చేసి పెట్టారండి. నారాయణ ఎంత హీనస్థితికి తీసుకొచ్చేసారంటే, అంత హీనస్థితికి తీసుకొచ్చారు. పోనీ చెప్దాము విందామా అంటే మాకు అవసరమే లేదు, మాదే ఎన్న పోండి గమనించి పెట్టేళ్ళ. సరే, ఇప్పుడు ఇక్కడ రాజు దగ్గరికి వద్దాం. పూర్వకాలంలోనేమి ఇప్పుడు కూడా రాజులకి ఒక గురువును పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ గురువుని పెట్టుకోవడం అనేటువంటిది ఎందుకు చేస్తున్నారంటే, ఆ గురువు సలహాదారుడుగా ఉంటాడు.
ఆ సలహాదారుడుగా ఉండేవాడు ఎట్లుండాలా? ముందు శ్రీరామచంద్రుల వారికి అంటే సూర్యవంశానికి గురువుగా వశిష్ఠ మహర్షులు వారు ఉన్నారు. వశిష్ఠ మహర్షికి నువ్వు ఈ విధంగా పౌరోహిత్యం చేయండి అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తే, నాకు వద్దు స్వామి అని అన్నారట వశిష్ఠ మహర్షుల వారు. కానీ బ్రహ్మదేవుడు, అయ్యా నువ్వు ఈ సూర్యవంశానికి నువ్వు పౌరోహిత్యం చేస్తూ ఉంటే సూర్యవంశంలో శ్రీరామచంద్రుల వారు ఉద్భవిస్తారు. ఆయన ధర్మానికి ప్రతీకగా ఉంటాడు, ఆయనకు నువ్వు గురువు అవుతావు అని చెప్తే, అట్లయితే సరే నేను చేస్తానని చెప్పి కర్మను చెయ్యడానికి వారు స్వీకరించినారట. నిజంగా అయితే వశిష్ఠ మహర్షుల వారు కర్మను అసలు చేయరు, కానీ అట్లాంటి వారు కర్మను చేయడానికి అంగీకరించినారని, పౌరోహిత్యం చేయడానికి అంగీకరించినారని చెప్తారు. ఇప్పుడు వశిష్ఠ కర్మకర్తాచ అని పంచైతే జ్ఞానిన సమాహ అని. వశిష్ఠ మహర్షి పరమజ్ఞాని, అటువంటి జ్ఞాని ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఈ గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు లోకంలో ఉండేటువంటి విషయాలను పరిశీలించి ఆ లోకాన్ని చక్కదిద్దాలంటే లోకానికి అంతా చెప్పరు. లోకాన్ని పరిపాలించేటువంటి రాజుకు చెప్తారు. రాజుకు చెప్తే ఆ రాజు గురువు ఏదైతే చెప్పినాడో, గురువు ఏదైతే సలహా ఇచ్చినాడో దానిని ఈ రాజు పాటించి లోకంలో సుభిక్షంగా ఉండేటట్లుగా చేస్తారు. ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు కూడా ఏదో సలహాదారులని అవి ఏంటో పెట్టుకున్నారు. కానీ ఆ సలహాదారుడిగా పెట్టుకునేటువంటి వాళ్ళకి ఎంత మాత్రము వివేకం ఉంది అనేటువంటిది చూడాలా. వేదాంత విజ్ఞానం ఏముంది అక్కడ? వేదాంత విజ్ఞానం లేని వాళ్ళందరినీ పెట్టుకుంటే వాళ్ళు ఎట్లా ఇది చేస్తారు? ఏందో జరుగుతూ ఉంటుంది. సరే, ఇక్కడ ఎందుకు నరాధిపం అని అంటున్నాడనంటే, ఈ రాజుగా ఉండేటువంటి వాడు ఈ రాజ్యాన్ని పరిపాలించాలనంటే ఈ రాజు యొక్క బుద్ధిని అనుసరించి ఆ రాజ్యం అంతా పరిపాలించబడుతుంది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాకముందు ఇదంతా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలైపోతూ ఉంది. దీన్ని అంతా ఎట్లా పరిపాలిస్తాడో, ఏమవుతుందో ఏంటో అనేటువంటిది ఒక పెద్ద ఇదిగా ఉన్నది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా బ్రహ్మాండంగా పరిపాలన సాగింది. తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఎందుకు పరిపాలన జరిగింది. ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అప్పుడు మళ్ళీ ఎందెంత అయిపోయింది, అంతా నాశనం అయిపోయింది అట్లా అన్నారు. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇప్పుడు ఈరోజు ఎవరో చెప్పారు, కుప్పంలో ఏదో చేసేదానికి 92 కోట్లట. 92 కోట్లు 920 కోట్లు ఏదో చెప్పినారు. అంటే డబ్బులకేమి కొదవలేదండి, డబ్బులకేం కొదవలేదు. వీళ్ళు చేసేటివన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళు మారుతూ ఉంటారే కానీ ఇవి జరుగుతూనే ఉంటాయి. కానీ వీళ్ళ యొక్క భావన ఎలా ఉంటుందంటే, ఆయన వచ్చాడు అట్లా చేశాడు, ఈయన వచ్చాడు ఇట్లా చేశాడు అని అంటూ ఉంటారు. ఈ రాజకీయంగా ఉండేటువంటి వాళ్ళు స్పష్టంగా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించాలి. కానీ ఇక్కడ పరిపాలన సాగుతుందా లేదా అనేటువంటి విషయానికి స్వామీజీ ఏమన్నారంటే, తలకాయలు మారుతాయి కానీ బుద్ధులేమీ మారవు అని అన్నాడు. అంటే రాజు స్థానంలో ఉండేటువంటి వాళ్ళు తలకాయలు మారుతాయి. తలకాయలు అంటే ఈ తలకాయ పోయి ఇంకో తలకాయ వస్తుంది, ఆ తలకాయ పోయి ఇంకో తలకాయ వస్తుంది. ఆ తలకాయ వచ్చినా ఇట్లే ఉంటారు, ఇంకో తలకాయ వచ్చినా అట్లే ఉంటారు. కానీ అక్కడ మాత్రం ఏమైపోతుందంటే వాళ్ళ భావాలకు సంబంధించి వాళ్ళు చేసుకుంటున్నారే కానీ నిజంగా ఇక్కడ ఏమి పెద్దదిగా ప్రజలకు మంచి చేస్తున్నారనేటువంటిది ఎవరెవరు చేసుకోవాల్సింది, అది నేనేం చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఈ ప్రజలను పరిపాలించాలి అనేటువంటి దాంట్లో రాజస్థానంలో కూర్చోవల్లా అనేటువంటి వాడికి ఆ విష్ణువు యొక్క ప్రభావం అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు ఆ స్థానాన్ని పొందుతారు. విష్ణు యొక్క అనుగ్రహం అనే ఎందుకని అనంటే, ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని 3 ఉంటాయి.
సత్వగుణము రజోగుణం తమోగుణంలో సత్వగుణం అనేటువంటిది సత్వ సంజాయితే జ్ఞానం రజసో లోభయేవచ ప్రమాదమోహో తమసో. ఇప్పుడు ఇక్కడ సత్వగుణ విశిష్టమై ఈ సృష్టి ఆవిర్భావమునందు సత్వగుణ విశిష్టమై ఇది నిమిత్త ఉపాదాన కారణమైంది. రజోగుణ తమోగుణ విశిష్టమై ఉపాదాన కారణమైనది. అంటే సత్వగుణ రజోగుణ తమోగుణములు ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడు గుణముల యొక్క ప్రభావం చేతనే అభినయ నిమిత్తోపాదాన కారణముగా అయ్యి ఈ సృష్టి అంతా కూడా ఏర్పడేదానికి ఆ సత్వరజస్తమో గుణములే కారణమైనవి. అందువలన ఈ సత్వరజస్తమో గుణములే అన్ని రూపములుగా ఏర్పడి ఉన్నాయి. అన్ని రూపాలుగా ఏర్పడింది అవే, అన్ని నడిపిస్తూ ఉండేది కూడా ఆ గుణములే నడిపిస్తున్నాయి. దాంట్లో సత్వగుణ ప్రధానమైనటువంటిది నిమిత్తోపాదాన కారణమై జ్ఞానస్వరూపంగా ఉంటుంది. అందుకని ఆ జ్ఞానస్వరూపంగా ఉండేటువంటిది ఏది ఉందో అదే ఇప్పుడు రజోగుణ సత్వగుణ ప్రధానమై ఈ సృష్టి యొక్క పాలన చేస్తుంది. రజోగుణ విశిష్టమై సృష్టిని ఉద్భవం చేస్తుంది, తమోగుణ విశిష్టమై లయం చేస్తుంది. ఇప్పుడు అక్కడేమో రజోగుణ ప్రవర్ధమానై సృష్టి జరుగుతూ ఉంటే దానిని బ్రహ్మ అని అన్నారు. అంటే దానికి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బ్రహ్మ అని పేరు పెట్టేశారు, చతుర్ముఖ బ్రహ్మ అని పేరు పెట్టేశారు. తర్వాత పరిపాలిస్తుంటాడు కదా, అన్నింటినీ చూస్తూ ఉండేది, తెలుసుకుంటూ ఉండేది, దానికి విష్ణువు అనేటువంటిది ఉంటే వీళ్ళు ఏం చేశారు, విష్ణువు అని నాలుగు చేతులు పెట్టేసి ఓ పక్క శంఖము చక్ర గదం ఇవన్నీ పెట్టేశారు. తర్వాత లయకర్త, లయం జరుగుతుంది, లయం చేసేది తమోగుణ ప్రధానమైతే దానికి రుద్రుడిని పేరు పెట్టేసి ఆయన ఎత్తుకొని శ్మశానంలో కూర్చొని పెట్టేశారు. చూడండి ఎట్లా చేశారు ఇప్పుడు ఇలా. ఇవన్నీ సత్వగుణానికి రజోగుణానికి తమోగుణానికి పేర్లు. సరే, ఈ సత్వగుణం అనేటువంటిది అక్కడ దీంట్లో ఉండేటువంటిని తెలుసుకుంటూ దీన్ని పరిపాలించే సామర్థ్యంతో నిమిత్త ఉపాదాన కారణంగా ఉంది కాబట్టి ఆ అంశమే ఇక్కడ వీడిలో కొద్దిగా పెరిగి ఉంటుంది. ఎవరిలో? ఈ రాజులో ఎప్పుడైతే సత్వగుణాంశం అనేటువంటిది ప్రధానంగా వస్తుందో అప్పుడు వీడికి ఆ స్థానంలో కూర్చునేటువంటి అధికారం వస్తుంది. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ, నరాణాంచ నరాధిపం, నరులను పాలించే స్థాయిలో కూర్చుండేటువంటి రాజుగా నేనే ఉన్నాను. ఆ తర్వాత ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. ఆయుధానామహం వజ్రం, వజ్రాయుధం పేరు విన్నారు కదండి. వజ్రాయుధము ఎవరి దగ్గర ఉంటుందంటే దేవేంద్రుని దగ్గర ఉంటుంది. దేవేంద్రునికి అంటే దేవతలకు రాక్షసులకి మధ్యలో యుద్ధం జరిగినప్పుడు రాక్షసులే విజయాన్ని సాధిస్తూ ఉన్నారు, దేవతలు విజయాన్ని సాధించలేకపోతున్నారు. అప్పుడు దీనికి ఎట్లా సొల్యూషన్ అని చెప్పేటువంటి విషయాన్ని నారాయణుని దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ అడిగారు. నారాయణ దగ్గరికో బ్రహ్మగారి దగ్గరికి ఎక్కడికో వెళ్ళి అడిగారు. అడిగితే అప్పుడు వారు ఏం చెప్పారంటే, మీ దగ్గర ఉండేటువంటి ఆయుధం ఉన్నదే అది రాక్షసులను ఎదుర్కొనే సామర్థ్యం మీ దగ్గర లేదు. రాక్షసులను ఎదుర్కొనే సామర్థ్యం కావాలంటే సత్వగుణంలో బాగా పరిపుష్టిని పొందినటువంటి స్థితి కలిగినటువంటిది మీ దగ్గర ఉండాలి. అటువంటి స్థితి కలిగినటువంటిది మీ దగ్గర లేదు, అందువలన మీరు విజయాన్ని సాధించలేకపోయారు అని చెప్పారు. సరే, ఇప్పుడు మేము అలా విజయాన్ని సాధించాలంటే మాకు ఎట్లాగా అని అడిగారు. దానికి అప్పుడు దధీచి అనేటువంటి ఒక మహర్షి ఉన్నారు. దధీచి అనేటువంటి మహర్షి యోగమునందు నిష్ణాతుడు. ఆయన యోగంలో కూర్చొని అలాగే సమాధి స్థితిలో ఉండిపోయినాడు. అలా సమాధి స్థితిలో ఉండిపోయినటువంటి అతని యొక్క శరీరము సత్వగుణంలో బాగా అభివృద్ధి చెంది ఉన్నది. అటువంటి ఆ దధీచి యొక్క శరీరంలో ఉన్నదే అతని యొక్క వెన్నెముక. ఆ వెన్నెముక
బాగా సత్వగుణంలో బాగా పరిపుష్టిని చెందినటువంటిది. పైగా ఆయన రేచకపూరక కుంభకాలు చేసి అందులో ఉండే సుషుమ్న నాడిని బాగా ఉద్బుద్ధం చేసి చాలా బాగా దృఢమై ఉన్నదట. అందుకని ఆ దధీచి మహర్షి యొక్క వెన్నెముకను మీరు తీసుకుంటే అది మీకు యుద్ధంలో బాగా సహకరిస్తుంది అని చెప్పారు. అప్పుడు వీళ్ళు దధీచి మహర్షిని వెళ్ళి ప్రాధేయముతో అడుగుతారు. దానికి దధీచి మహర్షి అంగీకరించి పరమాత్మ ఇలా చెప్పినాడు అని చెప్తే అప్పుడు తన శరీరాన్ని విడిచిపెట్టి ఆ వెన్నెముకను వీళ్ళని తీసుకోమంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ యోగ మార్గంలో ఎవరు ప్రయాణం చేస్తారో ఆ యోగ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఆ మనస్సును నిగ్రహించి భగవన్ మార్గంలో ప్రయాణం చేసేదానికి వాళ్ళకు సుగమమవుతుంది. అంటే భగవంతుని ఇప్పుడు దధీచి మహర్షి దగ్గర ఉండేటువంటి ఆ వెన్నెముకే కదా ఇప్పుడు వీళ్ళ దగ్గర దేవతల దగ్గరికి వచ్చింది. దేవతల దగ్గరికి అదే ఇప్పుడు వజ్రాయుధం అని అంటే వజ్రము లాంటి ఆయుధం అని అంటే వజ్రం అని అంటే ఇంకా అది విరగదన్నమాట. అది అటువంటి ఆయుధం వీళ్ళ దగ్గర ఉన్నది. అది ఎట్లొచ్చిందంటే ఈ యోగ నిష్ణాతుడు యోగమునందు పరిపూర్ణమైనటువంటి పరిపక్వత కలిగినటువంటి మహానుభావం దగ్గర నుంచి వచ్చింది. అది అలా కలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు భగవంతుని యొక్క తత్వాన్ని బాగా తెలుసుకుంటారు అని చెప్పేటువంటి దృష్టితో ఈ వజ్రాయుధము నేను అని చెప్పాడు. తర్వాత ధేనూనామస్మి కామధుక్, ఆయుధానాం అహం వజ్రం దధీచ్యస్థి సంభవం. తర్వాత ధేనూనాం దోగ్ధ్రీనాం అస్మి కామధుక్ వసిష్ఠస్య సర్వకామానాం దోగ్ధ్రీ సామాన్యా వా కామధుక్. పాలనిచ్చే ఆవులలో సకల కామనలను అనుగ్రహించే వశిష్ఠుని యొక్క ఆవు నేనే, లేదా సామాన్యముగా ఆవులలో ఎక్కువ పాలనిచ్చి కృషి వలునకు కామనలను తీర్చే ఆవు నేనే అని అంటున్నాడు. వశిష్ఠ మహర్షి వారి దగ్గర కామధేనువు ఉన్నది. అంటే కామధేనువు అని అన్నప్పుడు కోరినవన్నీ ఇచ్చేటువంటిది. ఏమంటే ఇప్పుడు మీరు ఆవును ఒకసారి తీసుకోండి. ఆవుకు 4 కాళ్ళు ఉంటాయి, 8 గిట్టలు ఉంటాయి. 4 కాళ్ళు 8 గిట్టలు. రెండు కొమ్ములు, 2 చెవులు, అంటే 2 కొమ్ములు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ముఖమున్నది, పొట్టున్నది, 4 రొమ్ములు ఉన్నాయి, పాలను పితికేదానికి ఒక పొద్దుగు, ఇవి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ గోవు నుంచి మీకు పనికొచ్చేది ఏమిటి? పాలు. గోవు నుంచి వచ్చే పాలతో పుష్టిగా ఉంటాం. రెండోది గోవు నుంచి వచ్చేటువంటి పేడ వాటితో ఇది చేస్తారు, గంజరము కూడా ఇప్పుడు అది ఆయన ఎవరు యోగా చేసేటువంటి ఆయన రామ్దేవ్ బాబా వాళ్ళ దీంట్లో ఆ గంజరమును కూడా ఔషధముగా తయారు చేసి దానితో అనేకమైనటువంటి జబ్బులు నయమేటట్లుగా చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఈ గోవును ఒకసారి వర్ణిస్తే, ఈ గోవు
ఆహారాన్ని తింటుంది. ఏమంటే ఆహారాన్ని తినిన తర్వాత మళ్ళీ కూర్చొని నెమరేస్తుంది కదా. ఆ, ఇప్పుడు ఎనుములు కూడా నెమరేస్తాయా? శేఖర్ రెడ్డి గారు, ఎనుములు నెమరేస్తాయా? నేను ఎనుముల గురించి పెద్దగా గమనించలేదు. ఆవులు మాత్రం బాగా నెమరేస్తాయి. సరే, ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఒక సాధకునికి సంబంధించిన లక్షణాలు. గోవు యందు ఉండేటువంటివి సాధకునికి సంబంధించిన లక్షణములు. ఇప్పుడు ఏంటంటే, ఆవుకు ఏదైనా కనిపించిందని అనుకోండి, కనిపిస్తే వెంటనే గబ 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 అని మేసేసి పొట్టలో వేసుకునేస్తుంది. అది మళ్ళీ ఫ్రీగా ఉంటుంది చూడండి. ఆ ఫ్రీగా ఉండే టైంలో మళ్ళా దాని లోపల పొట్టలో ఉండేదాన్ని పైకి తెచ్చుకొని ఒక్కొక్క ముద్దలాగానే పట్టుకొని దాన్ని నెమరేసుకుంటుంది. ఇప్పుడు 2 కొమ్ములు ఉన్నాయి, ఎవరన్నా పొడిచేది, దానికి ఏమైనా ఇబ్బంది కలిగించేదానికి వస్తే కొమ్ములతో పొడుస్తుంది, అంటే రక్షించుకుంటుంది. వెనకాల ఉండే తోకతో తోలుకుంటుంది, రక్షించుకునేటువంటి పనిలో. చెవులతో వింటుంది. తర్వాత ఈ పొట్ట ఉంది చూడు, పొట్ట బాగా పెద్దగా ఉంటుంది, అంటే బాగా తిని మింగేస్తుంది. తర్వాత 8 గిట్టలు ఉంటాయి. తర్వాత పొదుగుకి 4 స్థానములు ఉంటాయి. ఇప్పుడు చూడండి, అది ఆహారం బాగా తినుట అనేది చేయాలంటే 8 గిట్టల సహాయంతో ముందుకు పోవాలి. 8 గిట్టల సహాయంతో ముందుకు పోవాలి. ఆ 8 గిట్టలే అష్టాంగ యోగములు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి 8 అష్టాంగ యోగములే ఉన్నాయో అవే 8 గిట్టలు. ఆ 8 గిట్టల పైన సాధన చతుష్టయ సంపద అనేటువంటి 4 పాదములు నిలబడున్నాయి. సాధన చతుష్టయ సంపద ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేకం, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగం, శమదమాది షట్క సంపద, ముముక్షత్వం. ఇవి 4. ఈ 4 పాదములు నిలబడున్నాయి. ఈ 4 బాగా నిలబడాలంటే 8 గిట్టలు బాగుండాలి. అంటే అష్టాంగ యోగం అనేటువంటిది ఎవడు ఎందైతే నిలుస్తుందో వాడికి ఈ సాధన చతుష్టయ సంపద అనేటువంటి 4 నిలబడతాయి. ఎవడి ఎందు ఇవి బాగా నిలబడతాయో వాడిప్పుడు ఏదైనా విషయం కనిపించినప్పుడు, విన్నప్పుడు, అది ఏదైతే ఉన్నదో దానిని ఇప్పుడు మేస్తుంది కదా పశువు. ఎక్కడైనా ఏదైనా ఉంటే బాగా మేసేస్తుంది తొందరగా టకటకటక అని. ఆ మేసినట్లుగా వీడేం చేస్తాడంటే, అంటే సాధన చతుష్టయ సంపన్న పరిపక్వత కలిగిన వాడు ఏదైనా విషయం ఉంటే బాగా విని దాన్ని పెట్టుకునేస్తాడు, లోపలికి మింగేస్తాడు, తీసుకునేస్తాడు. ఈ తీసుకునేసిన తర్వాత ఏం చేయాలంటే, వీడు బాగా ఫ్రీగా ఉంటాడు చూడండి, అప్పుడు కొంతసేపు కూర్చొని ఆవు నెమరు వేసుకున్నట్లుగా ఇప్పుడు వీడు మననం చేయాలి. వినినటువంటి దాన్ని, శ్రవణం చేసిన దానిని మననం చేయాలి. ఏది శ్రవణం చేయాలి అనంటే, బ్రహ్మతత్వానికి సంబంధించి బ్రహ్మస్వరూపం అంటే ఏమిటి, బ్రహ్మస్వరూపం కానిదేమిటి, ఆ బ్రహ్మకు నాకు ఉండే సంబంధం ఏంటి, నేను బ్రహ్మం ఎట్లవుతాను అనేటువంటి విషయాన్ని సంబంధించి వీడు ఇప్పుడు శ్రవణం చేయాలి. అంటే ఈ బ్రహ్మ భిన్న వాక్యములని, బ్రహ్మాభిన్న వాక్యములని శాస్త్రం ముందున్నాయి. వీటిని యుక్తులతో వీడేం చేయాలంటే, బ్రహ్మను భిన్నముగా లేకుండా ఉండేటువంటి వాక్యములు ఏమున్నాయో వాటిని పట్టుకొని ఇప్పుడు వీడు శ్రవణం చేయాలి. అవి చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రవణం చేయాలి. మిగతా విషయాలన్నీ, లోకంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ శ్రవణం చేసేదాని వల్ల ఏమవుతాడు, వీడు లోకంలో ఉండే విషయాలలో పడిపోయి అందులో మునిగిపోతాడు. తరువాత ఈ వినినటువంటి దానిని
మళ్ళీ మననం చేయాలి. ఆవు ఏ విధంగా అయితే నెమరు వేసుకుంటూ ఉందో ఆ విధంగా ఈ వీడు విన్నటువంటివి ఎత్తిపెట్టుకున్నటువంటివి దాన్ని మళ్ళీ కూర్చొని మననం చేసుకోవాలి. బాగా దాని గురించి మననం చేసుకుంటే అప్పుడు బాగా వీడికి ఇమురుతుంది. ఇట్లా ఉన్నప్పుడు మధ్యలో వీడికి వేరే వాటి నుంచి అంటే రాగద్వేషాలు అనేటువంటి వాటి నుంచి వీడి పైన పడి వీడిని లోపరుచుకునేటువంటి అవకాశాలు వస్తాయి. అటువంటివి ఎప్పుడైతే ఎదురైనాయో అప్పుడు ఆవు కొమ్ములతో ఏం చేస్తుంది, వాటిని పొడిచి తన దగ్గరికి రానికుండా చేసి తనను తను రక్షించుకుంటుంది. ఆ కొమ్ములు రెండు ఉన్నట్లుగా ఇక్కడ కూడా ఈ రాగద్వేషాలనే రెండు ఎప్పుడైతే వస్తున్నాయో దానికి శమధమాదులు అనేటువంటి ఈ రెండింటితో ఇక్కడ వాటిని పొడిచి తను బాగా దృఢంగా ఉండుట. తర్వాత పొట్ట ఉంది కదా, పొట్ట అనేది ఇంతవరకు అవంతా గురించి చెప్పుకున్నాం. ఇవంతా అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు పొదుగులో 4 స్తనములు ఉంటాయి. ఆ 4 స్తనములే మహావాక్యములు. 4 ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. ఈ 4 స్తనముల నుండి పాలు వస్తాయి. అంటే 4 అంటే ఈ గోవంతా ఇప్పుడు ఇదంతా చేస్తే మహావాక్యముల దగ్గరికి చివర్లో వస్తారు. మహావాక్యాల దగ్గరికి దీని యొక్క ప్రభావంతో అంత చివరికి మహావాక్యముల దగ్గరికి వస్తారు. ఆ మహావాక్యములు కూడా ఇప్పుడేంటి, మహావాక్యముల నుంచి సారం కావాలి మనకి. సారం ఏమిటి? పాలు. ఆ పాలును పితికి ఆ పాలును ఇప్పుడు మనం సేవించాలి. ఆ పాలు సేవిస్తే అప్పుడు మనకు అది అమృతము వంటిది. అంటే ఆ పాలను సేవిస్తే బాగా ఆరోగ్యవంతంగా శాంతవంతంగా ఉంటాం. ఇప్పుడు ఎక్కడ కూడా మహావాక్యముల నుండి వచ్చినటువంటి సారామృతమును ఎవడైతే స్వీకరించినాడో అతను అమృతత్వమును పొందుతాడు. మహావాక్యం ఏం చేస్తూ ఉంది? అహం బ్రహ్మాస్మి అంటుంది, నేనే బ్రహ్మం అంటుంది. ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ జ్ఞానమే ఇక్కడ ప్రకటింపడుతుంది, అదే బ్రహ్మ అని చెప్తుంది. తత్వమసి, ఏదైతే నీవు అని నువ్వు వేరుగా అనుకుంటున్నావో అదే తత్, అదే బ్రహ్మ, అదే ఈశ్వరుడయ్యా అని చెప్తున్నది. తర్వాత అయమాత్మ బ్రహ్మ, ఇక్కడ ఉండేది ఈ శరీరంతో కలిసి ఉంది కదా, ఈ శరీరం కాదు నేను, ఏదైతే ఇందులో నుంచి స్పష్టంగా తెలుస్తుందో ఇదే బ్రహ్మ, ఈ బ్రహ్మే ఆ బ్రహ్మ, అంతా ఒకటే అని ఇక్కడ చెప్తుంది. అది అనుభవంతో అనుభూతితో ఎవడైతే పొంది నిలుస్తాడో వాడు అమృత స్వరూపమును పొందుతాడు. చూడండి ఎంత స్పష్టంగా తెలుస్తుందో. గోవు యందు అన్నీ ఇక్కడ నిబిడీకృతమై ఉన్నాయి. అందుకని ఇక్కడ కామధుక్ కామము అంటే నీకు కావలసిన కోరికలన్నింటినీ ప్రసాదించేటువంటిది. తర్వాత ఈ కామధేనువు ఎక్కడుంది? వశిష్ఠ మహర్షి దగ్గర ఉంది. వశిష్ఠ అని అన్నప్పుడు వసే తిష్టతి ఇది వశిష్ఠ. ఇప్పుడు వస్తువు అంటారు కదండి. వస్తువు అంటే ఏది మనకేదో కనిపిస్తుంది, ఇదంతా వస్తువులు అంటాం. ఇది కుండ వస్తువు, చెక్క వస్తువు, టేబుల్ ఒక వస్తువు, పెన్ ఒక వస్తువు, ఇట్లా వస్తువులని అంటుంటాం. ఇవన్నింటికి వస్తువులని పేర్లు మనం లౌకికంగా పెట్టుకున్నాం, కానీ శాస్త్రం ప్రకారం ఇవి కాదు వస్తువులు. వస్తువు అనంటే సత్యముగా శాశ్వతముగా ఏది ఉన్నదో. వసే తిష్టతి, నీకు ఏవైతే ఇవన్నీ నీకు కనిపిస్తున్నాయో ఇవన్నీ ఉండడానికి ఏది ఆధారముగా ఉన్నదో అది వస్తువు. అది వస్తువు. ఆ వస్తువును గురించి చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ. అంటే ఈ కామధుక్ కామధేనువు రూపంగా ఉండి
నువ్వు కోరుకునేటువంటి కోరికలన్నింటినీ ప్రసాదించేటువంటి దానికి వెనకాల ఆధారముగా ఉన్నటువంటిది ఏదో అది వశిష్ఠ. చూడండి, వశిష్ఠ మహర్షుల వారి దగ్గర ఈ కామధేనువు ఉన్నది. ఆ కామధేనువుని పెట్టి ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నారు, కామధేనువునందు ఊరేగుతాడన్నమాట. మనకు బ్రహ్మోత్సవాలలో భగవంతుని ఊరేగిస్తారు. తర్వాత కల్పవృక్షం కూడా వస్తుంది. కల్పవృక్షం కూడా అంతే, దాని గురించి కూడా సేమ్ ఇట్లాగే వస్తుంది. అది పరమేశ్వరుడు దేని మీద పోతాడా, నందీశ్వరుడు కొంత పోతాడు కదా. నందీశ్వరుడు ఇంక ఇక్కడ ఈ కామధేను ఆ జాతే కదా, అది జాతి, అది అట్లా అట్లా వస్తుంది. కాబట్టి సరే, ఒకవేళ అలా తీసుకోకపోయినా ఇలా తీసుకున్నా కూడా ఇప్పుడు కామధేను నీ కోరికలన్నింటినీ తీర్చేటువంటిది. అందుకే శ్రీకృష్ణుని దగ్గర ఎప్పుడు కామధేను ఉంటుంది, గోవులు ఉంటాయి. కాబట్టి మనం దాన్ని తెలుసుకున్నాం. తర్వాత ప్రజనశ్చాస్మి కందర్ప అనేది ఉంది. దీన్ని ప్రజనశ్చాస్మి కందర్ప అని చెప్పేటువంటి దాన్ని నేను చెప్పేదేమో చెప్తాను, మీరు దాన్ని వ్యతిరేకార్థంతో తీసుకోకుండా ఉంటానంటే చెప్తా, లేకుంటే దాన్ని విడిచిపెట్టేసి ముందుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ప్రజనశ్చాస్మి కందర్ప అని అంటే కామము రూపంగా ఉన్నది నేనే అని అంటున్నాడు భగవంతుడు. అది దాని గురించి రేపు చూద్దాం. సరేనండి. ఇక్కడ ఏమన్నా ఇబ్బందిగా ఏం లేదు కదా, ఎవరికి అర్థమవుతుంది కదా? లేదు సార్, అర్థమవుతుంది. ఓకే, అది రేపు చెప్పాల్సింది కూడా చెప్పండి సార్, రేపు పర్వాలేదు, మేము పాజిటివ్గా తీసుకుంటాం. పాజిటివ్గా తీసుకుంటామంటే నేను చెప్తా. ఓకే, అలాగే అలాగే సార్. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ओम तत्सद। ओम सर्वं श्री सद्गुरु चरणारविंदार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम। हरिः ओम तत्सत्। ओम हरिः ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम ओम हरि ओम हरि ओम नैना हरि ओम केवलम्मा వెరీ గుడ్ వెరీ గుడ్. నేను మర్చిపోతాను నిన్ను చూస్తానే, కేవలం మనం చూస్తానే శ్లోకాలు మర్చిపోతాడా.
చల్లుందా మీకు అక్కడ? చల్లేదా? జుట్టుకి హెయిర్ బ్యాండ్ వేసుకునేది నాన్న, స్టైల్గా వదులుకున్నావు అట్లా. అమ్మమ్మ అమ్మమ్మ. ఉమ్. ఉమ్. ఏం పూ తిన్నావా? దోశ తిన్నావా? నువ్వే తిన్నావా? అందుకని అమ్మ తినిపించినా. మధ్యాహ్నం నువ్వే తింటువా? మధ్యాహ్నము నిజంగా? ఏం తింటివి మధ్యాహ్నం నువ్వే? స్టేజ్ మీద ఏం చెప్తావు చెప్పు. స్కూల్లో స్టేజ్ మీద ఇది చెప్తాను నేను. ఏషియన్ కంట్రీస్ ఫ్లాగ్స్ ఫ్లాగ్స్ చెప్తావు కదా, స్టేజ్ ఎక్కుతావు చెప్పున్నానా? ఏం చెప్తావు? కంట్రీస్ చెప్తావు. ఫ్లాగ్స్ కంట్రీస్. అవునా? అట్లంటే ఏమి? కంట్రీ ఫ్లాగ్స్ ఎన్ని కంట్రీస్ Flag. ఉన్నాయి అన్ని countries పేర్లు. ఆరా? ఉమ్. అమ్మ ఏం చేస్తా ఉంది? పచ్చలేసింది అమ్మ. తినింది అమ్మ దోశ? తిన్నానా? మీ అమ్మమ్మ ఎన్నిసార్లు తినింది అడుగు నేనా? కేవలమ్మా ఎన్నిసార్లు తిన్నావా అమ్మమ్మను? 3 సార్లు నాన్న. అమ్మా నారాయణ. సరే. జుట్టు అట్లా కట్ చేసుకోండి కదా నువ్వు ఎప్పుడు? నచ్చిందా నీకు కటింగ్? హెయిర్ కటింగ్ క్లిప్ ఇట్లా వేసుకోవాలి నాన్న, ముందరకు రాకుండా ఉంటుంది.